అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ స్మృతి వనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించి మాట్లాడుతూ ఆ మహనీయుని త్యాగం ఈనాటికి మనకు స్ఫూర్తి అని తెలిపారు. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏ మాత్రం ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతంగా ఉండండి అంటూ విద్యార్థులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ పరీక్షలో 100% మీ ప్రతిభను ప్రదర్శించే సమయం ఇదని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండంటూ వారికి ఆయన స్పష్టం చేశారు. విజయం మీదే, ఆల్ ది బెస్ట్ అంటూ వారికి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా 10వ తరగతి విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా లక్ష్మీషా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఉదయం 9:30 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లాలో 27,360 మంది హాజరవుతున్నారని తెలిపారు. వీరందరికీ తరవుగా శిక్షణ ఇచ్చామని, ఫలితాలు కూడా ఆశించిన విధంగానే వస్తాయన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో 5 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దునని కలెక్టర్ వివరించారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతూ ఉంది. నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 days రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి, వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా, ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది.
అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాస్తారు, మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి అలాగే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అడిషనల్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. వెళ్ళిన అడ్వాన్స్ బస్సెస్ ఇన్ టైంకి వస్తాయి కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు కేంద్రాన్ని చేరుకోవాలంటే మీకు ఆల్ టికెట్లో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ చూపించేస్తూ ఉంటుంది. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదా అడ్రస్ తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా సెంటర్కి రీచ్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఫర్ దోస్ హు ఆర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. రాజధాని అమరావతిలో పరిపాలనా వ్యవస్థను ఒకే చోట సమీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జీఏడీ, హెచ్ఓడి విభాగాల కోసం 5 భారీ టవర్ల నిర్మాణాన్ని డయాగ్రిడ్ టెక్నాలజీతో చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ టవర్లు పూర్తయితే ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండి ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో భాగంగా టవర్ 1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. డయాగ్రిడ్ టెక్నాలజీతో 5 ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ టవర్లలో జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో నిర్మించబడుతుండగా మిగిలిన 4 టవర్లు ప్రతి ఒక్కటి 40 అంతస్తులతో నిర్మించనున్నారు. మొత్తం 5 టవర్ల నిర్మాణానికి సుమారు 53 లక్షల చదరపు అడుగుల వెళ్లపు ఏరియాను ప్రణాళికాబద్ధంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని ప్రధాన శాఖలు, అధికార యంత్రాంగం ఒకే చోట ఉండేలా ఈ టవర్ల నిర్మాణాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని 2028 అక్టోబర్ నాటికి ఈ 5 టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్లు నిర్మాణం కూడా దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయని అన్నారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్ల నిర్మాణంతో పాటు పలు ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు. అమరావతిని ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే 2 టవర్స్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ 2 టవర్స్కి సంబంధించి డయాగ్రిడ్ టెక్నాలజీలో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ కాలంని డయాగ్రిడ్ టెక్నాలజీ కాలం ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈరోజు చూసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జీఏడీ టవర్ 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కింద హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరికి రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ ఇస్తే వర్క్ కావాల్సింటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు, సెక్రటరీ. అదైన తర్వాత హెచ్ఓడిని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరి లాంటి విజయవాడ లాంటి గుంటూరు పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరికి వస్తే
అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అక్కడే మినిస్టర్ ఉండాలి, అక్కడే సెక్రటరీస్ ఉండాలి, అక్కడే హెచ్ఓడీలు ఉండాలి, హెచ్ఓడీల కింద స్టాఫ్ కూడా అక్కడే ఉండాలి. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు అని ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేస్తారు. అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవనం, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ కల్పన కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్మించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఎన్నో రోజుల నుంచి తనను కలవాలని కొందరు పిలవడంతోనే నిన్న ఆ డిన్నర్కు వెళ్ళినట్లు చెప్పారు. ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని పేర్కొన్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మవద్దునని కోరారు. తానెప్పుడు నిజాలే చెబుతానని ఆయన వివరించారు. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడుగా నిలిచారని, ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తని నేడు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చేసిన మంచిని మర్చిపోకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. యనమల కుదుల్లో వినాయక నగర్ కట్ట ప్రాంతంలోని సుమారు 12 రోడ్లు, డ్రైనేజీలను పూర్తి స్థాయిలో 3.5 కోట్ల నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీలో దాదాపు 40 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామని, పనులు చేసే కొద్దీ తమకు డ్రైనేజీ, రోడ్లు వేయాలంటూ ఆఫీస్కు వస్తున్నారని చెప్పారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే చాలా చేశామని, ఇంకా 3 సంవత్సరాల సమయంలో అభివృద్ధి చేస్తామని, కావున ప్రజలు ఓర్పుగా, సహనంగా ఉండాలని కోరారు. వచ్చే 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్, CRDA నిధులతో సుమారు 120 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. యనమల కుదుల్లో ముఖ్యంగా తాగునీరు సమస్య ఉందని, దీన్ని పరిష్కరించడానికి 19 కోట్లతో మంచినీరు పైప్ లైన్లు వేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. యనమల కుదురు వినాయక నగర్ అట్లాగే పక్కనున్న రోడ్లు సుమారుగా 11-12 రోడ్లు, పూర్తి స్థాయిలో డ్రైనేజీలు అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు పలికిన స్వాగతం కానీ, వాళ్ళు వ్యక్తం చేసిన ఆనందం కానీ జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఇంకా ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ పూర్తిగా ఒకటొకటిగా ప్రాధాన్యత ప్రకారం అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని, ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే సుమారుగా 35 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఖర్చు పెడతాం జరిగింది. ఇవి కాకుండా
మాస్టర్ ప్లాన్ రోడ్లకి ఇంకో 105 కోట్ల రూపాయల టెండర్లు పిలవడం జరిగింది. ఏది ఒక మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా ఇంకా సిఆర్డిఏ ద్వారా సుమారుగా 20 కోట్ల రూపాయలు పెనంలూరు నియోజకవర్గంలో నిధులు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.